9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గము. నలిగిన వారికి దేవుడే మహాదుర్గము. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీవు నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నలిగిన వారికి కష్టములలో, వేదనలలో, దుఃఖములో, సమస్యల్లో నలిగిపోయేవారుగా ఉంటారు. నలిగిపోయిన వారంగా ఉంటాం. ప్రతి ఒక్కరము ఏదో ఒక పరిస్థితిలో నలిగిపోయిన వారంగా ఉంటాం. నలిగిపోయిన వారికి ఆయన మహాదుర్గము. మరి యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. అవును, నలిగిపోయి ఆపత్కాలంలో నలిగిపోయిన వారికి దుర్గము, ఆపత్కాలంలో మరి వారికి మహాదుర్గము అంటున్నాడు. ఆపత్కాలంలో ఎవరో కాదు మనకుండి. ఆపత్కాలము శ్రమలు, వేదనలు, దుఃఖములు, బాధలు, కష్టములు, భయభ్రాంతులు, భయానక పరిస్థితులు, అనేకమైన ఆపత్కాల సమయాలు, ఆపత్కాల కాలం. అనారోగ్యంతో ఉండొచ్చు, ఆస్తి విషయంలో ఉండొచ్చు, ఇతరులు మనల్ని భయపెడుతుండొచ్చు, మరణానికి సమీపంగా ఉండొచ్చు. మనము న్యాయంగా నీతిగా సంపాదించుకున్న దాన్ని దొంగిలించేవారు, కొట్టేసేవారు కూడా ఆలోచనలు. అటువంటి ఆపత్కాలాలు చాలా ఉంటాయి. ఆపదలు అనేకములుగా ఉంటాయి. అనేక విధములుగా ఆపదలు వస్తుంటాయి. అటువంటి సమయంలో దేవుడే మహాదుర్గమగును అని భక్తుడు రాస్తున్నాడు. వారిని నీవు విడిచిపెట్టి వాడవు కావు. ఎందుకంటే వారు మరి నలిగినవారు, నలిగిపోయినవారు, కుట్టబడుతున్నవారు. వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకో. అవును, ఎవరైతే ఆయన నామాన్ని ఎరిగి ఉంటారో, ఎవరైతే ఆయన నామమును నమ్ముకొని ఉంటారో, ఆయన నామమును ఎవరైతే నమ్ముకుంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని నామమును ఎరిగిన వారిని, దేవుని నామంపై ఆధారపడిన వారిని, నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. సదాకాలము, కీర్తనలు 16:8, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నాకు కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అవును, నేను ఎందుకు కదల్చబడను? నన్ను కదిలింపాలని అనుకుంటారు. నేనున్న స్థానం నుంచి నన్ను కదిలింపబడాలి. ఓర్వలేని వారు ఉంటారు. వారు ఓర్చుకోలేరు నువ్వు మంచి స్థానంలో ఉంటే. నువ్వు మంచి పొజిషన్లో ఉంటే వారు ఓర్చుకోలేరు. ఆ పొజిషన్ నుంచి నేను తప్పించి వారు సంతోషించాలి, నవ్వాలి. అది దేవుడిచ్చిన స్థానం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి కదిలించాలి. ఆ స్థానం నుంచి నిన్ను తీసివేసేయాలి. నువ్వు మంచి స్థానంలో ఉంటే ఓర్వలేని వారు, ఓర్చుకోలేని వారు మన మధ్యలోనే ఉంటారు. అందుకే అంటున్నాడు, నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను దేవుడు కుడిపార్శ్వమందు ఉన్నాడు. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. సదాకాలం ఆయన గురి ఏంటంటే, సదాకాలం దేవుని యందే ఆయన గురి, మనుషుల యందు గురి కాదు. మనకు కష్టాలు, ఆపదలు వచ్చినప్పుడు మన గురి మనుషుల వైపు వెళ్తుంది. మనకు ఎవరు సహాయం చేస్తారు అని మనం గురి ఏం చేస్తుంటాము, ఎప్పుడు మనుషుల వైపు ఎవరు 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 అని ఆలోచిస్తుంటాం. ఎవరు మరి సహాయం చేస్తారు? మనకున్న సమస్యల నుంచి మరి మనకి విడుదల ఎలా కలుగుతుంది? ఎవరిని మనం ఆశ్రయించాలి? ఎవరి వద్దకు వెళ్ళాలి? అనేకమైన సమస్యలు ఉంటాయి. అప్పుడు మనం అనేక విధాలుగా ఆలోచిస్తూ కొందరిని వెతుక్కుంటాం. ఈ సమస్య తీర్చడానికి ఈ వ్యక్తి అయితే సరిగా ఉంటాడు, ఈ స్నేహితుడు అయితే సరిగా,
ఈ బంధువు అని మనం బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్తుంటాం, వారిని ఆశ్రయిస్తుంటాం, వారిని కొన్నిసార్లు బ్రతిమలాడుతుంటాం, వాళ్ళని బ్రతిమలాడుతుంటాం. మేము సమస్యల్లో ఉన్నాము, మాకు సహాయం చేయండి అని బ్రతిమలాడుతుంటాం. కానీ వాళ్ళ అంతరంగంలో ఏముందో మనకు తెలియదు. అందుకే అంటున్నాడు, మరి నా గురి ఆయన వైపు నిలుపుచున్నాను. ఆయనేంది సదాకాలం, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అని కాదు, ఎల్లవేళలా ఎల్లకాలం సదాకాలం నా గురి దేవుని అందే ఉన్నది. అవును, ఎన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉన్నా మన గురి దేవుడే. అందుకే అంటున్నాడు, యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చను. అవును, దేవుడు నీ కుడిపార్శ్వమందు ఎప్పుడు ఉంటాడు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండు, దేవుని ప్రార్థించేవారిగా ఉండు, దేవుని సన్నిధికి ఆయన సన్నిధిలో ఉండు, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు. దేవుడు నీ కుడిపార్శ్వం. దేవునికి తెలియదా దేవునితో నువ్వు ఎంత సహవాసం కలిగి ఉన్నావు? దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు నీకు కుడిపార్శ్వమందు ఉండి ఉంటాడు కనుక నీవు కదల్చబడవు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను అటు విశ్వాసం కలిగి ఉండాలి. మనుషులను నమ్ముకోవడం కాదు, అటు విశ్వాసం కలిగి దేవుడు నాకు కుడిపార్శ్వమందు ఉన్నాడనే విశ్వాసంతో మన జీవితాలను మనం కొనసాగించాలి.